హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతిరాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ తక్కువ మసాలాతో సింపుల్గా చేసుకునే టేస్టీ చికెన్ కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా మంచి కాంబినేషన్. మరి ఈ చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంచున్నర దాల్చిన చెక్క, 8 లవంగాలు, 4 యాలకులు వేసుకుని మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయటం వలన ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగినాక ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్నాక 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల కారంని వేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా హాట్ చిల్లీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళొక 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1.5 టీ స్పూను ధనియాల పొడి వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి. సింపుల్గా చేసుకునే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గాను కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.